వెల్కమ్ టు S4 మీడియా. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ బెయిల్పై బయటకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే కండిషన్ బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలను బయటపెట్టారు. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె MDMA డ్రగ్ ను తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. అయితే కోర్టు ఇరుపక్షాల వాదనను విని ఆమెకి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా బెయిల్ను మంజూరు చేశారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది సస్పెన్స్ గా మారింది. మరి హేమను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసు గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.